ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. ఇద్దరు గుడ్డివారు జనసమూహం అంతటిలో ఉన్నా కూడా ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు మీద మాత్రమే మరి విశ్వాసం ఉంచుకొని, యేసు ప్రభుని వారు చూడలేదు, వారికి చూసేటువంటి భాగ్యం కలగలేదు. చూడక నమ్మిన వారు మరీ ధన్యులని దేవుని వాక్యం తెలియపరచబడినట్లుగా వీరు చూడకనే యేసు ప్రభువుని దావీదు కుమారుడు అని గ్రహించగలిగారు. దావీదు కుమారుడి మీద వారు విశ్వాసం ఉంచారు. దావీదు కుమారుడు మాత్రమే దేవుని కుమారుడు అని నమ్మారు. వీరికి విశ్వాసం అధికంగా ఉన్నది కాబట్టి యేసు ప్రభు వారిని దర్శించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, మరి నీకేం కావాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. వారికి ఉన్నటువంటి ఆటంకములు చూసినప్పుడు జనసమూహంలో అందరూ కూడా వీరిని నోరు మోపిస్తున్నారు. మీకు ఏమి చేత కాదు, లేదా మీరు మాట్లాడడానికి వీలు లేదు, లేదా మీరు చాలా మరి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి, మీరు నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే మీకు కళ్ళు లేవని. కానీ వారి విశ్వాసము వారికి ధైర్యం కలుగజేసింది. వారి విశ్వాసముతో దావీదు కుమారుడు మాకు సహాయం చేస్తాడని బిగ్గరగా అరిచినందుకు మరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారు అక్కరేంటి అని ముందు అడగడానికి అటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారి మీద లక్ష్యం ఉంచేటువంటి పరిస్థితి కేవలం వీరికున్న విశ్వాసాన్ని బట్టి. వారిని అడిగినప్పుడు మరి వారికి గుడ్డివారని వారికి యేసు ప్రభుకు తెలుసు కదా. అయినప్పటికీ వారికి ఉన్నటువంటి ఏ అవసరత అయినా కూడా యేసు ప్రభు వాటిని సాల్వ్ చేయడానికి, అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు కనపడుతుంది. వారిని అటువంటి పరిస్థితుల్లో, వారు ఏ పరిస్థితిలో నుంచి బయటకు రావాలని ఆశపడుతున్నారో ఆ పరిస్థితి నుండి యేసు ప్రభు వెంటనే వారిని బయటకు తీసుకొచ్చినట్లు చూస్తున్నాం. వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వారు బయటకు రావాలని బిగ్గరగా విశ్వాసం కలిగి ఉన్నారు. అది కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు, వారికి విడుదల కలిగింది. అటువంటి గొప్ప విశ్వాసం ద్వారా మనకి ఆటంకంగా ఉన్నవన్నీ, మనం అడుగుతున్న వాటన్నిటికీ జవాబు పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, మరి ఇద్దరు గుడ్డి వారికి వెంటనే వారి ప్రార్థనలకు జవాబిచ్చావు ప్రభు. వారి దగ్గరకు వచ్చావు, వారి అవసరతలు కనుక్కున్నావు. అలానే ఈ దినం ప్రభు, మేము నీవు మాత్రమే దావీదు కుమారుడివి, నీవు మాత్రమే మా కోసమే వచ్చిన దేవుడు అని గ్రహించి నిన్ను మాత్రమే అడుగుతున్నాం ప్రభు. మరి లోకం మమ్మల్ని ఎంతనూ ప్రభు ఆపినా, ఎంతనూ అడ్డుకున్నా కూడా మా దేవుడు నీవు మాత్రమే, నీవే మా దగ్గరికి వచ్చి మా ప్రతి సమస్యని అడ్రస్ చేసి సాల్వ్ చేయగలుగుతావని నమ్ముతూ దాన్ని మా ప్రతి సమస్యకు జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.